like a Hellcat. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవి టాక్స్. టుడే వీడియోలో కలర్ఫుల్గా ఉండే వాటర్ క్యాండిల్స్, దీపావళి స్పెషల్గా ఇలాంటి వాటర్ క్యాండిల్స్ దీపావళి రోజు కనుక వెలిగించారు అంటే చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఈ దీపావళికి అయితే ట్రై చేయండి. మనకి ఇంటి ముందు పెట్టగానే ఎంతో కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఫర్ అందర్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకే వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ ఈ వాటర్ క్యాండిల్స్ వెలిగించడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్గా ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి. మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అది తీసుకోవచ్చు, ప్లాస్టిక్దైనా నో ప్రాబ్లం. నేనైతే గాజు గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏదైనా మనం నువ్వుల నూనె అయినా ఏదైనా పర్వాలేదు. ఆయిల్ తీసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలర్స్ అండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎటువంటి కలర్స్ ఉన్నా అటువంటి ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒత్తులండి. మనం దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు తీసుకుంటాం కదా, ఆ ఒత్తుల్ని తీసుకోండి. కాటన్ ఒత్తులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఒక 2-3 వరకు తీసుకుంటే సరిపోతాయి. ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేశానండి. ఇట్లా రౌండ్గా ఒక చిన్న 1 రూపీ కాయిన్ అంతా మనం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాటిల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఏ ప్లాస్టిక్ ఉన్నా ఆ ప్లాస్టిక్ని కట్ చేసుకుని అట్లా రౌండ్గా 1 రూపీ కాయిన్ అంతా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దానిలోకి ఒక హోల్ వేసి మనం దీపారాధన ఒత్తుల్ని పెట్టి మనం వెలిగించడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్తో మనం వాటర్ క్యాండిల్స్ని రెడీ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం గ్లాస్ని తీసుకోవాలి. ఇందులోకి ఫుల్గా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కలర్ని యాడ్ చేయాలి. కలర్ని వేసుకుని కొంచెం ఒక్క 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కలర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి కలర్ అయితే యాడ్ అయిపోతుంది. ఇలా పించ్ ఆఫ్ కలర్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. పించ్ ఆఫ్ కలర్ అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మీకు ఎటువంటి కలర్స్ ఉంటే అలాంటి కలర్స్ తీసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు రెడ్ ఆర్ పింక్, ఎల్లో అన్ని కలర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి నేను చమ్కీస్ ఉంటాయి కదండి, చమ్కీస్ అలాగే స్టోన్స్ ఎలాంటివి ఉన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చమ్కీస్ అలాగే స్టోన్స్ 2 కలిపేసి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఎలాంటివి ఉంటే ఏవైనా యాడ్ చేసుకోండి. ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చమ్కీస్ అయితే యాడ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా అలా క్యాండిల్ వెలిగించినప్పుడు మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చమ్కీస్ రిఫ్లెక్షన్ పడుతుంది అనమాట. అప్పుడు మనకి కలర్ఫుల్గా అనిపిస్తాయి. ఏవో ఒకటి అలా యాడ్ చేసుకోండి, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఫస్ట్ మనం ప్లాస్టిక్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, రౌండ్ది. ఆ రౌండ్ది తీసుకుని ఇందులోకి నేను అగరబత్తిని వెలిగించి ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకుని ఇందులోకి మనం ఒత్తులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసాం కదండి, ఈ హోల్లోకి మనం ఒత్తినైతే ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ వాటర్లోకి మనం ఆయిల్ని యాడ్ చేయాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువసేపు కావాలి అనుకున్నప్పుడైతే ఎక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనికి ఫుల్గా ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది. వాటర్ క్యాండిల్స్ చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయండి, కొంచెమైనా సరిపోతుంది. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఒత్తిని ఎక్కించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని కింద వైపున ఉండే ఒత్తిని వాటర్లోకి వెళ్తుంది కదండి ఒత్తి, ఆ ఒత్తిని కొంచెమే ఉండేటట్టు చూసుకోండి. ఈ టిప్పు ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా వాటర్ క్యాండిల్స్ని అయితే వెలిగించుకోవచ్చు. కొంచెం ఆయిల్తో తడుపుకొని మనం వాటర్లోకి ఇలా వేసేయాలి. ఎక్కువ ఒత్తి ఉందంటే కనుక మునిగిపోతుందండి. జాగ్రత్తగా కొంచెం ఒత్తినే యాడ్ చేసి పెట్టుకోండి. ఇలా కనుక మీరు వాటర్ క్యాండిల్స్ని ప్రిపేర్ చేశారంటే కనుక మీరు చాలా ఈజీగా
వాటర్ క్యాండిల్స్ని అయితే వెలిగించుకోవచ్చు. చూడండి నేను ఇంకా వెలిగించేస్తున్నాను. ఇలా వెలిగించారంటే మనకి 12 అవర్స్ నైట్ ఫుల్గా కూడా మనకి వాటర్ క్యాండిల్స్ వెలుగుతూనే ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నైట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఆ రిఫ్లెక్షన్ పడుతుంది మనకి. చూడండి అక్కడ ఆ ఒత్తి వెలుగుతుంటే మనకి ఆ చమ్కీస్లో ఉండే రిఫ్లెక్షన్ మనకి పడుతూ ఉంటుంది. బయట నుండి చూస్తుంటే ఇంకా కలర్ఫుల్గా చమ్కీస్ వెలుతురు అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీ ఇంటి బయట కానీ పెట్టుకున్నారు అంటే మనకి ఆ ఇంటికే చాలా లుకింగ్ అయితే వచ్చేస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇందులోకి ఒక సెంట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. సెంట్ని యాడ్ చేశారంటే కనుక మనకి ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది. మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. చూడటానికి బాగుంటాయి. మనకి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.